హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఇది వచ్చేసి మన కొత్త వెంచరు. ఇంతకు ముందు ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టడం జరిగిందండి లేఅవుట్ గురించి. సో అప్పుడు మనకు ఎల్పీ నెంబర్ వచ్చే స్టేజ్లో ఉండే, ఇప్పుడు ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. డెవలపింగ్ ఆల్మోస్ట్ ఒక 50% కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇది వచ్చేసి మనకు బీరంగూడ కమాన్ అండి. ఇది బీరంగూడ కమాన్ నుంచి స్ట్రైట్ కూడా వెళ్ళొచ్చు, టువర్డ్స్ కృష్ణారెడ్డిపేట నుంచి కూడా రావచ్చు అండి సర్వీస్ రోడ్లో. ఇది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ మన పటాన్చెరు బస్ స్టాప్ని పెట్టి చూపిస్తున్నానండి, లైవ్ లొకేషన్. సో ఇట్లా కృష్ణారెడ్డిపేట నుంచి కూడా ఇట్లా రావచ్చండి ఇది. సో ఇది రామేశ్వరం బండ అండి. ఇది ఈ రామేశ్వరం బండ విలేజ్ నుంచి కూడా డైరెక్ట్ రోడ్డు మనకు సైట్ వెనకాల, అంటే రామేశ్వరం బండ విలేజ్ కిందకి వస్తుంది సైట్ కూడా. సో రామేశ్వరం బండ విలేజ్ వెనకాలంటే ఈ శ్రీ ఆదిత్య స్క్వేర్ విల్లాస్ నుంచి పక్క నుంచి వెళ్తే కనుక జస్ట్ ఒక 700 మీటర్సే. అంటే ఓరల్ఘాట్ నుంచి వెళ్తే అవుటర్ రింగ్ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ అనమాట. లేదు మనకు పటాన్చెరు బస్ స్టాప్ నుంచి చూసుకుంటే కనుక దాదాపు ఒక 7-8 కిలోమీటర్స్ అట్లా వస్తుందండి ఇది. సో ఇది మనకు పటాన్చెరు బస్ స్టాపు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనం మార్కెట్లో నుంచి స్ట్రైట్ ఇంద్రేశం రోడ్ వెళ్ళిపోతామండి, ఇట్లా దౌలతాబాద్ రోడ్డు. సో ఇది మనకు ఇంద్రేశం ఉంది కానీ ఇంద్రేశము ఇది దర్గా అండి. దర్గా దాటిన తర్వాత మనకు ఏదైతే గాంధీ స్టాచ్యూ ఉంటుందో, గ్రామ పంచాయతీ గాంధీ స్టాచ్యూ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి రైట్ తీసుకుంటామండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటాము. సో ఇలా రైట్ తీసుకొని దాదాపు ఒక 2.5 కిలోమీటర్స్ వస్తాం. మనకు ఆ లోపే మనకు వీకర్ సెక్షన్ కాలనీ, రాజగృహ కల్పవాలయ, నవ్యవాల విల్లాస్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఇంద్రపురి కాలనీ అండి ఇది. సో ఇంద్రపురి కాలనీ అనుకొని ఇదంతా కూడా దాదాపు 300 ఎకర్స్ లేఅవుట్ అండి మనది. దీంట్లో ఫేజ్ 1 18 ఎకర్స్ లాంచ్ చేస్తాము. సో ఇది మన సైట్కి అనుకొని ఇప్పుడు చూపిస్తున్నంత కూడా ఇది 100 ఫీట్ రోడ్ వస్తుందండి. ఇది రామేశ్వరం బండ. సో ఈ రామేశ్వరం బండ నుంచి స్ట్రైట్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి కృష్ణారెడ్డిపేట సర్కిల్ అండి. సో మీరు లొకేషన్ చూసుకుంటే చాలా దగ్గర అండి. రోడ్ వైజ్గా అయితే మనకు ఇంద్రేశం నుంచి వెళ్తున్నాం అంతే. ఇంద్రేశం నుంచి టు మన కొడకంచి రోడ్ అనమాట అండి. ఇది కొడకంచి రోడ్డు. ఈ చిన్నగా మనకు జానకంపేట నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట అండి అది. సో ఇది మన సైట్ అండి ఇది. సో సైట్ పక్కన చూసుకుంటే డెక్కన్ ఆటో లిమిటెడ్ బస్ బాడుకి సంబంధించింది. అండ్ ఇదంతా కూడా మనకు సన్సా కౌంటీ అండి. అరవిందవల విల్లాస్ దాదాపు 2.5 CR నుంచి స్టార్ట్ అవుతుందండి వాళ్ళ ప్రైజెస్. గజం కూడా వాళ్ళు ఇప్పుడు 32,000 ఆల్రెడీ అమ్ముతున్నారు. పక్కనే సెజ్ ఒకటి ఇచ్చారండి. ఇదంతా సెజ్, ఇవన్నీ కంపెనీస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యే కంపెనీస్ కూడా ఇక్కడ. సో ఇది ఇండస్ట్రియల్స్ కాదండి, జస్ట్ మనకు ఎలక్ట్రానిక్ సంబంధించింది అంతే. సో ఈ సెజ్ దాటింది ఏంటంటే ఈ డెక్కన్ ఆటో లిమిటెడ్ ఈ సర్కిల్ నుంచి ఇది 100 ఫీట్ రోడ్ ఇక్కడ టచ్ అవుతుంది. ఇదంతా 100 ఫీట్ రోడ్ వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది మాస్టర్ ప్లాన్ రోడ్ అండి అది. సో ఆ రోడ్డు ఈ రోడ్డు కాకుండా మనం ఇంకోటి 100 ఫీట్ రోడ్ సైట్లో ఇస్తున్నాం, రెండు రోడ్ల మధ్యలో వస్తుంది మనకు. ఇది ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ అండి. ఇది మన సైట్ ఇది. సో సైట్కి ఆనుకొని వెళ్తున్నాం అనమాట. ఇది మన సైట్ అండి. ఇది సెజ్ ఇది అనమాట. ఈ పక్కన మళ్ళీ అరబిందో విల్లాస్ ఉంటాయి. ఇది మన లేఅవుట్. ఇది అరబిందో వాళ్ళ విల్లాస్. అండ్ ఈ పక్కన గవర్నమెంట్ సెజ్ అని ఉంది కదండి, ఇదేమో సెజ్. మనకు ఆల్రెడీ సెజ్ దాదాపు 300 ఎకరాలలో సెజ్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు కాలనీ ఎంట్రన్స్ అండి. ఇది అంటే మన లేఅవుట్ హెచ్ఎండి లేఅవుట్కి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇచ్చామన్నమాట. సో ఇదంతా 100 ఫీట్ రోడ్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా 100 ఫీట్ రోడ్ సెంటర్ డివైడ్ వర్క్ అవుతుంది. సో ఇది పక్కనంతా కూడా ఆఫీస్ వర్క్ అండి. ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసాము. సో అది మెయిన్ రోడ్ నుంచే మనకి ఎంట్రన్స్ ఉంటుందండి. సో ఇది సెంటర్ డివైడర్ వర్క్ బేస్మెంట్ వర్క్తో సహా కంప్లీట్ అవుతుందండి ఇది. సో ఆల్రెడీ ఇదంతా మినిమం 40 ఫీట్ రోడ్స్ ఇచ్చామండి సైట్లో కూడా. చిన్న రోడ్స్ ఏమి ఇవ్వలేము. మినిమం 40 ఫీట్ రోడ్స్, 50 ఫీట్ రోడ్, 60 ఫీట్ రోడ్ అండ్ 100 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. మినిమం 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 అండ్ 267, 275, 300 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. పక్కనే చూసినట్టయితే మీకు రెసిడెన్షియల్స్ కూడా ఉన్నాయి. ఇంద్రపురి కాలనీ కానివ్వండి, సన్సా కౌంటీ కానివ్వండి, తర్వాత మనకు ఇప్పుడు శ్రీ ఆదిత్య స్క్వేర్ విల్లాస్ ఇక్కడ వెనక నుంచి వస్తే కనుక చాలా దగ్గర అండి. మనం ఎంత చుట్టుముట్టు తిరిగేసి వస్తున్నాం, బట్ వెనక నుంచి కూడా రావచ్చు. కాకపోతే కొద్దిగా రోడ్డు చిన్నగా ఉంది అంతే. మన పక్కన ఏంటంటే నవ్యవాల లేఅవుట్ కూడా ఉందండి, నవ్య జ్యువెల్ వాళ్ళది. ఇది పక్కన లేఅవుట్. సో ఇదంతా కూడా మనకు అండర్గ్రౌండ్ పవర్ కనెక్షన్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ వాటర్ పైప్ లైన్ సిస్టమ్స్ ఇవన్నీ వస్తున్నాము. సో అదేవిధంగా మనకు పార్క్ ఏరియా. సో ఇవన్నీ కూడా 1 by 1 డెవలప్మెంట్స్ అనేది చాలా బాగా ఇస్తున్నామండి మనము. సో ఇదంతా కూడా 300 ఎకర్స్ లేఅవుట్ కాబట్టి ఈ 300 ఎకర్స్ లేఅవుట్ ఒకటేసారి వేస్తే మనకు డెవలప్మెంట్కి కానీ అప్రూవల్స్కి కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా వెళ్తున్నాము. సో ఫేజ్ 1 అనేది మనం 100 days షెడ్యూల్ పెట్టుకొని మనము వర్క్ స్టార్ట్ చేసామండి. సో ఆల్మోస్ట్ ఒక 40%, 30%, 40% వరకు వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఏంటంటే మినిమం మనం 100 days షెడ్యూల్ పెట్టుకున్నాం కాబట్టి 100 days లోపు మనం ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లోపు మనకు వర్క్ అంతా కంప్లీట్ అయిపోద్దండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి, చాలా మంచి వెంచరు.
సో ప్రైస్ వచ్చేసి మనం 28,000 పెట్టామండి. 50 to 70% వరకు బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు బిహెచ్ఎల్ సర్కిల్ నుంచి చూసుకుంటే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ మాత్రమే అండి. అది బీరంగూడ కమాన్ నుంచి చూసుకుంటే 12 కిలోమీటర్స్. సో ఇది చాలా దగ్గర అండి ఇది. సో ఇవన్నీ మీరు డెవలప్మెంట్స్ కూడా చూస్తున్నారు. బోర్డ్సే కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ వర్క్ అవుతున్నాయి అనమాట. సో ఈ స్టేజ్లో తీసుకుంటే ఏంటంటే ఇంకా మార్కెట్ రేటు ప్రైస్ అనేది మనం ఇంకా పెట్టలేము. జస్ట్ మనము నార్మల్ ప్రైస్ పెట్టాము. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎల్పీ నెంబర్ లేఅవుట్ కాబట్టి మీకు ఏ టెన్షన్ ఉండదు. ఇంకోటి హైట్లో ఉంటుందండి. లేఅవుట్ కూడా మంచి హైట్లో ఉంటుంది చూడడానికి కూడా. అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీకు ఒక 1 ఇయర్లోనే దాదాపు 10,000 to 15,000 మీకు ప్రాఫిట్లో ఉంటారు. సో ఇదంతా చూసినట్టయితే మీకు ఇది వాటర్ ట్యాంక్ వర్క్ అండి. ఇది గ్రౌండ్ వచ్చేసి 2 lakhs లీటర్స్ ఇస్తున్నాము. పైన వచ్చేసి 2 lakhs లీటర్స్, మొత్తం 4 lakhs లీటర్స్ ఇస్తున్నామండి ట్యాంక్ కెపాసిటీ కూడా. సో చాలా పెద్ద ట్యాంకర్ అండి ఇది, వాటర్ ట్యాంకర్. అండ్ దీని పక్కన మళ్ళీ ఇటు పక్క చూసుకుంటే సబ్స్టేషన్సే కానివ్వండి అండ్ పార్క్ ఏరియాసే కానివ్వండి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా వర్క్ అవుతుందండి ఆల్రెడీ. ఇదంతా 100 feet రోడ్ అండి ఇప్పుడు ఇది. సో ఇట్లా స్ట్రెయిట్ వచ్చేసి ఎల్ షేప్లో వెళ్ళిపోతుందండి ఇక్కడ. సో లేఅవుట్ అంతా కూడా 100 feet రోడ్ ఇచ్చామండి. సో ఇదంతా చూసినట్టయితే ఇది మీకు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఇది. ఈ మధ్యలో రోడ్ వచ్చేసి దానికి ఇటుపక్క బేస్మెంట్ ఇది డెక్కన్ ఆటో లిమిటెడ్ అండి ఇది. సో ఈ మధ్యలో ప్లేస్ వచ్చేసి పార్క్లోకి వెళ్ళడానికి అనమాట అండి. ఇదంతా కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోపల పార్క్ ఏరియా అండి ఇది. ఇదంతా లోపలికి వెళ్ళడానికి అండి ఇది. సో మీకు పక్కన కాలనీస్ కూడా కనబడుతుంది చూడండి. పక్కన సిటీ చాలా దగ్గర కనబడుతుందండి. ఇక్కడ మీకు ఎల్లో బిల్డింగ్ మధ్యలో కనబడేది కూడా మనకు సిల్వర్ ఓక్ స్కూల్ అనమాట. అక్కడ నుంచి జస్ట్ 2 kilometers మాత్రమే. ఇదంతా మెడికల్ డివైస్ పార్క్ అండి కనబడేదంతా కూడా. సో ఈ క్రషర్స్ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి అనమాట అండి. అక్కడ కూడా లేఅవుట్ వస్తుంది. దాదాపు మీరు ఒకసారి సైట్కి వస్తే మీకు క్లియర్గా చూపిస్తానని నా వెహికల్ తీసుకెళ్ళి మొత్తం సైట్ అంతా తింపి చూపిస్తాను. 300 acres కూడా మొత్తం లెవెలింగ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆఫీస్ వర్క్ కూడా సైట్లోనే జరుగుతుందండి, పర్మనెంట్ ఆఫీసు. ఎందుకంటే మనం దాదాపు ఒక 8 to 10 years వరకు మనం ఇందులోనే వర్క్ ఉంటుంది. ఈ ఓపెన్ ప్లాట్సే కాదు, కన్స్ట్రక్షన్ కూడా మనమే చేసిస్తున్నాము. సో ఆల్రెడీ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అంటే ఇప్పుడు 2025 ఇయర్ ఎండింగ్ నుంచి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో అట్లా కన్స్ట్రక్షన్ ఒక విల్లా కాన్సెప్ట్లో కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా అంటే మనకు రోడ్స్ కూడా పెద్ద రోడ్స్ అండి, అంటే చిన్న రోడ్స్ ఏమి ఇవ్వట్లేదు. మినిమం 40 feet రోడ్స్ పైన కాబట్టి సో మీకు రోడ్స్ విషయంలో కూడా చాలా విశాలంగా ఉంటుంది. అండ్ ఫుట్పాత్ కూడా దాదాపు 7 feet 100 feet రోడ్కి అటుపక్క 7 feet ఇటుపక్క 7 feet ఫుట్పాత్ వస్తుందండి. సో చూసారు కదండి, ఇది మన డెవలప్మెంట్స్. ప్రస్తుతానికి ఇంకా డెవలప్మెంట్స్ అవుతున్నాయండి. దానికి సపరేట్గా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టీంకి ఇప్పుడు ఈ డ్రైనేజీ ఉందండి, దీనికి సపరేట్గా టీం ఉంటుంది. సో అట్లా ఏ వర్క్కి ఆ వర్క్ టీమ్స్ అనేది సపరేట్గా పెట్టి మనం వర్క్ చేస్తున్నాము. సో వీలైనంత తొందరగా మనం డెవలప్ చేసి మనం 100 daysలో డెవలప్ చేసి చూపిస్తాం మన సైట్. ఎందుకంటే ఈ 15 acres మనం ఎంత తొందరగా 18 acres ఎంత తొందరగా మనం డెవలప్ చేస్తే 250 acres దీన్ని చూపించుకొని మనం అమ్మాలి కాబట్టి సో తొందరగా మనం డెవలప్మెంట్స్ అనేది కంప్లీట్ చేద్దామని చూస్తున్నామండి. సో ఇదంతా కూడా పైప్ లైన్ కూడా వర్క్ కూడా స్టార్ట్ అయిందండి ఇది. సో డిస్ప్లే పైన నెంబర్ ఉంది కానీ ఒకసారి కాల్ చేయండి, మీకు క్లియర్గా మీకు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ తక్కువ ప్లాట్స్ ఉన్నాయండి, చాలామంది వచ్చిపోతున్నారు. ఒకసారి చూడండి, ఒకసారి తీసుకోండి. మీకు తక్కువ సమయంలో మీకు మంచి రేట్ వస్తుంది అనమాట అండి దీనికి. చూడండి పక్కన కాలనీస్ అన్నీ కూడా మీకు పైన డిస్ప్లే పైన ఎల్పీ నెంబర్ కూడా ఇచ్చానండి చూడండి. ఇదంతా ఆఫీస్ వర్క్. సో మన కంపెనీ నేమ్ వచ్చేసి నివి డెవలపర్స్ అండి. సో మనకు ఆఫీస్ కూడా హెడ్ ఆఫీస్ అంతా కూడా ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు బంజారాహిల్స్లో ఉంది, బట్ ఇక్కడనే మనకు సైట్ ఇక్కడనే కాబట్టి ఇక్కడే వర్క్ జరుగుతుంది అంతా కూడా. సో ఇది మనకు లేఅవుట్ డీటెయిల్స్. అండ్ ఒకసారి నా ఛానల్ని కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోనండి మరిన్ని డీటెయిల్స్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.